వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. సూపర్. చాలా చక్కగా, అంటే ఒక రకమైన ఆధ్యాత్మిక వాతావరణంలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది ఆ శ్లోకం విన్న సమయంలో. మీరు దశాబ్ద కాలంగా అంటే 2 దశాబ్ద కాలంగా ఇవి చేస్తూ ఉన్నా, అంటే ఇందులో పరిశోధనాత్మకంగా ఇన్ని చేస్తూ వచ్చారు కదా, అంతకు ముందు మీరేంటి అసలు ఈ మార్పు ఎలా వచ్చింది? యాక్చువల్గా ఇవాళ ఈవెంటో ఇన్సిడెంటో సందర్భమో ఇప్పుడు నా పర్సనల్ చరిత్ర తెలుసుకునేది కాదు కాబట్టి, బట్ నువ్వు అడిగావు కాబట్టి నేను చాలా సంక్షిప్తంగా చెప్తాను. నేను 1987లో హైదరాబాద్ వచ్చాను. కృష్ణా జిల్లా అవనగడ్డ గ్రామంలో కాశీ విశ్వనాథ శర్మ గారు శ్రీలక్ష్మమ్మ గారికి పుట్టిన జ్యేష్ఠ పుత్రుడిగా డిగ్రీ వరకు అవనగడ్డలో చదివి, అక్కడి నుంచి నేను తర్వాత చదువు అయిపోయిన తర్వాత ఎదగడం కోసం ఉద్యోగం పేరుతో నోట్లోకి 5,000 వెళ్ళటం కోసం, అక్కడ ఎదిగే అవకాశం లేదు కాబట్టి, ఉపాధి అవకాశాలు అక్కడ పెద్దగా లేవు కాబట్టి నా తల్లి ఇక్కడికి పంపించింది హైదరాబాద్. శంకరాభరణం మోజులో పడి ఆ ఇంపాక్ట్తో శాస్త్రీయ సంగీత గాయకుడిగా నేను పేరు తెచ్చుకోవడం కోసం హైదరాబాద్ వచ్చి కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం కోసం త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో నేను క్లాసికల్ నేర్చుకుంటుండగా నాకు రామోజీరావు గారు ఉద్యోగ అవకాశం ఇచ్చారు, పత్రికాధిపతి, సినిమా జర్నలిస్ట్గా. ఇది 1990లో. అంతకుముందు 2-3 చిన్న ఉద్యోగాలు చేశాను. ఆ చేస్తున్న కాలంలో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చాలా గొప్ప గొప్ప వాళ్ళతో నాకు సన్నిహిత బాంధవ్యం ఏర్పడింది. వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకునేవి ఏమిటి, నేను ఇన్స్పైర్ అయినవి, ఇవన్నీ భగవద్గీత మార్గంలోకి నన్ను తీసుకువెళ్ళాయి. కృష్ణుడు అంటే ఆయనే, రాముడు అంటే ఆయనే. సో భాష అంటే వాళ్ళదే, నాగేశ్వరరావు గారిది, రామారావు గారిది. జలజాతాసన వాసవాదులును నీ సంకల్పమావంతయున్ తెలియంజాలరు, నీ మహామహిమముల్ నేరంగనాధారమీయిల నీ భక్తుల సచ్చరిత్రములే. ఓం హ్రీం శ్రీం పరాశక్తి శ్రీలలిత సోజ్వల శారదా గిరిసుతా లక్ష్మీ త్రిమూర్త్యాత్మికా రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఘంటసాల గారు, వారి ప్రభావం నా జీవితం మీద విశేషంగా, అటు సంగీతం కానీ సాహిత్యం కానీ, అలాగే మా గురుదేవులు, నా గాడ్ ఫాదర్. నేను గాయకుడిగా హైదరాబాద్లో నేను పెరగటానికి, సంగీత దర్శకుడు కావడానికి, సినిమా నేపథ్య గాయకుడిని కావడానికి వీటన్నిటికీ మూలకారకుడు జ్ఞానపీఠాధిష్ఠితుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. సో ఇంతమంది మహానుభావుల ఇన్స్పిరేషన్తో వాళ్ళని చూడడం కోసం, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం కోసం హైదరాబాద్ వచ్చా. అది కుదురుతుందో లేదో తర్వాత సంగతి. ఆశ అయితే, కోరిక అయితే, లక్ష్యం అయితే ఇది. సో వచ్చిన తర్వాత ఇవన్నీ సమకూరినాయి. ఇవన్నీ నేను జర్నలిస్ట్ కావడం వల్ల రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి ఐ వాజ్ క్లోజ్లీ అసోసియేటెడ్ యాజ్ ఎ సింగర్, యాజ్ ఎ జర్నలిస్ట్ ఆల్సో. సో అలా వచ్చి వెళుతున్నప్పుడు, ఆ మార్గంలో వెళుతున్నప్పుడు మీ ఐడియాలజీ చేంజ్ కావాలంటే, మీ ఐడియాలజీ ఉన్నతంగా మారాలంటే మీకంటే జ్ఞానుల సాంగత్యం చాలా అవసరం. మీకు ఉన్నది పోవాలంటే కింద వాళ్ళతో స్నేహం చేయండి, ఉన్నది పెరగాలంటే పెద్దవాళ్ళతో స్నేహం చేయండి. అట్లా ఇప్పుడు ఇంత మంచిగా మీరు వివరిస్తుంటే అది ఎలా ఉందో, ఈ రోజుల్లో దాన్ని ఇంగ్లీష్ లో చెప్తే, ఒక కోట్ గా చెప్తే దురదృష్టం. అది చేసుకుంటున్నారు అంతంత. అదే చెప్పేది, 26 అక్షరాల ఇంగ్లీష్ భాషకి 56 అక్షరాల సంస్కృతం తెలుగు భాషకి అసలు ఎక్కడ సామీప్యం ఎక్కడుంది?
మన భాషకి మన సంస్కృతికి 1,00,000 కిలోమీటర్ల దగ్గరకు కూడా ప్రపంచంలో ఏ భాష ఏ సంస్కృతి రాలేదు. ఇది గుర్తించి కదా సంస్కృతాన్ని జర్మనీయులు భారతదేశానికి దోపిడీ పేరుతో వచ్చిన ఇతర దేశస్థులు వాళ్ళ కళ్ళు ఇక్కడున్న ధన కనక వస్తువాహనాల మీద పడితే మా దృష్టి ఇక్కడ ఉన్న జ్ఞాన సంపద మీద పడింది అని జర్మనీయులు అన్నారు. ఈ దేశం అలాంటిది. రత్నాలు కావాల్సిన వాళ్ళు దోచుకుపోయారు. జ్ఞానం కావాలి మాకు, అవన్నీ అశాశ్వతం అనుకున్న జర్మనీయులు. అందుకనే జర్మనీ సంస్కృతాన్ని పోషించి ఇవాళకి రక్షిస్తున్నది, దాని మీద అతి మక్కువ పెంచుకున్నది జర్మనీ. అలాగే డచ్ స్టూడెంట్లకి, ఇది మనం చాలా గర్వపడాల్సిన విషయం, నెదర్లాండ్స్ డచ్ స్టూడెంట్లకి వాళ్ళకి 5వ తరగతి నుంచే వాళ్ళ సిలబస్లో భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు మ్యాండేటరీ. మనం ఇంకా మనం ఏదో చాలా ఆలోచిస్తున్నాం. మనం భగవద్గీతను మనం బాల్య దశ నుంచే 5వ తరగతి నుంచే మేము ఎప్పుడు డిమాండ్ చేస్తూ ఉంటాం, వెళ్ళిన ప్రతి చోట ప్రభుత్వాలారా కళ్ళు తెరవండి, మీ తల్లిని మన తల్లిని కాపాడుకోండి, ఇతర దేశాలకున్న జ్ఞానం మనకు లేకుండా ఉంది, ప్లీజ్ రియలైజ్. నువ్వేంటి బొట్టు పెట్టుకుంటున్నావు, అంత మాత్రాన హిందూ అయిపోతావా? మనకి రూపంలో హిందూ కాదు, మనకు కావాల్సింది ప్రాక్టీసింగ్ హిందూ కావాలి. హిందూగా నీ ప్రాక్టీస్ ఏంటి? గుడికి వెళ్ళి దండం పెట్టుకుని హుండీలో 25 రూపాయలు వేయడమా? కాదు కదా. అక్కడికి వెళ్ళి నువ్వేం తెలుసుకున్నావు, దాన్ని ఏం ఆచరించావు, దాన్ని ఏం ప్రచారం చేశావు, ఇతరులు దాన్ని రాళ్ళెట్టు కొడుతుంటే ఏం అడ్డుకున్నావు, ఇది కదా. అందులో చూస్తే సమాజం 0 లెవెల్లో ఉంది, ప్రభుత్వాలు వాళ్ళ ప్రియారిటీస్, వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాలు 0 లెవెల్లో ఉన్నాయి. ప్రభుత్వాలు మాట్లాడేది తాత్కాలికంగా జనాల మధ్యలోకి వచ్చేసి ఆ ప్రాంతం పేరుతోనో భాష పేరుతోనో లేకపోతే ఈ మతం పేరుతోనో రెచ్చగొట్టేసి ఓట్లు దండుకుని ఏమి కర్మ ఇది?